వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. 8 పేజీల కాన్స్టిట్యూషన్ అధ్యక్ష నిజంగా ఇవాళ నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఇస్ ఏ జోక్ అధ్యక్ష. ఏమి ఉండదు అందులో. అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసిర్రంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష. నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష. పుట్టుకొచ్చి నన్ను సస్పెండ్ చేశారు అధ్యక్ష. కనీసం నన్ను పిలవాలా, కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలా, పోనీ ఇవ్వలేదు. ఎమర్జెన్సీ పవర్స్ వాడి అధ్యక్షుల వారే సస్పెండ్ చేశారు అనుకుంటే తర్వాత కనీసం ఫైనాలిటీ ఆఫ్ ది ఆర్డర్ కోసం అధ్యక్ష అపిలేట్ రూట్ తీసుకుంటే కనీసం తర్వాత అన్న ఎక్స్ప్లెనేషన్ అడగాలి అధ్యక్ష. ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష. ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష. అవసరం అనుకుంటే నేను లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు, కానీ నేను ఛాలెంజ్ చేయను అధ్యక్ష. ఎందుకంటే ఎటువంటి పద్ధతి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి, ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. నా కుటుంబం, నా పార్టీ, నా రక్తం, నా చెమట, నేను 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం నేను పడ్డటువంటి శ్రమ, నేను చేసినటువంటి కష్టం గుర్తించకుండా ఒక చిన్న ఉరిదీసేవాడిని కూడా అడుగుతారు అధ్యక్ష. ఈ దేశంలో అంత మంచి దేశం మనది, అయినా కూడా సస్పెండ్ చేశారంటే చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. ఇవాళ నేను వేరే ఏం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష. దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. ఈ సందర్భంగా తమరికి కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష. ఒకటే ఒక ఉమెన్ ఎంపీ అధ్యక్ష. 119 అసెంబ్లీ సీట్లు ఉంటాయి అధ్యక్ష. అన్ని పార్టీలు కలిపి 8 మంది ఉన్నారు అధ్యక్ష.